బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడు ఎవరు? ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానంలో రాష్ట్రంలో కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైందా? బీజేపీ ఏపీ అధ్యక్షులుగా పార్టీ పగ్గాలు చేపట్టేదెవరు? పార్టీ అధిష్టానం ఆ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందా? సుజనా చౌదరి వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందా అంటే అవుననే సంకేతాలే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పురంధేశ్వరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుని సుజనా చౌదరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పదవీ కాలం మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో కొత్త వారికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో నలుగురుండగా వారిలో సుజనా చౌదరికే ఎక్కువగా అవకాశాలున్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. పార్టీ పెద్దలు కూడా బీజేపీ రాష్ట్ర పగ్గాలు సుజనా చౌదరికి అప్పగించాలన్న భావనతో ఉన్నట్టు చెబుతున్నారు. సుజనా చౌదరికి పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెడితే ఏపీ ప్రభుత్వంతో సమన్వయం బాగుంటుందని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగాలన్న ఆలోచనలోనే ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో సుజనా చౌదరి అయితేనే కూటమి ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగిస్తూ ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తారని పార్టీ హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారంట. అయితే సుజనా చౌదరికి అధ్యక్ష బాధ్యతలిచ్చే అంశంపై రాష్ట్ర పార్టీలోనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వారికే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని బీజేపీలోని ఓ వర్గం నేతలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పార్టీకి పట్టున్నా దక్షిణాదిలో మాత్రం పార్టీకి అంతగా బలం లేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ అధిష్టానం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరు మంత్రిగా కూడా ఉన్నారు. పలువురు బీజేపీ నేతలకు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కాయి. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపీ పురంధేశ్వరి ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేస్తున్నారు. అయితే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె స్థానంలో ఏపీలో బీజేపీకి నూతన అధ్యక్షుని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను కూడా కమలం పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకునే అవకాశం స్పష్టంగా ఉన్నట్టు సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పురంధేశ్వరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు, పవన్ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ భాగస్వామిగా మారడంలో కీ రోల్ పోషించారు. అయితే పురంధేశ్వరి మాదిరిగానే ఏపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సుజనా చౌదరి అయితేనే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని పార్టీ పెద్దలు భావిస్తున్నారంట. దీనికి తోడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తోనూ సుజనా చౌదరికి మంచి సంబంధాలున్నాయి. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులు ప్రస్తుతం నలుగురు పోటీ పడుతున్నట్టు సమాచారం. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటు ఆధోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత రఘురాం పేర్లు అధ్యక్షుడి రేసులో వినిపిస్తున్నాయి. అయితే బీజేపీలో కొందరు నేతలు మాత్రం ఆర్ఎస్ఎస్ మూలాలున్న నేతలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారంట. ఈ క్రమంలో పార్థసారథికి ఆర్ఎస్ఎస్ తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. మరోవైపు ఆయన రాయలసీమ ప్రాంతవాసి. పార్టీ అధ్యక్ష పదవిని ఈసారి రాయలసీమ నేతకు అప్పగించాలన్న డిమాండ్ కూడా ఉంది. మాధవ్ పేరు కూడా అధ్యక్ష రేసులో బలంగా వినిపిస్తోంది. అయితే సుజనా చౌదరి వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
మరోవైపు సుజనా చౌదరికి కూటమి పార్టీలోని నేతలతో పాటు వైసీపీలోని నేతలతోనూ మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా కూటమి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుజనా చౌదరి బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తే వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వచ్చే వారిలో ఎక్కువ మంది బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రంలో కమలం మరింత బలపడే ఛాన్స్ ఉందన్న అంచనాలున్నాయి. అందుకే బీజేపీ పెద్దలు సుజనా చౌదరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరి వ్యాపారవేత్త కూడా. గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. 2010 నుంచి 2022 వరకు ఆయన టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సందర్భంలో 2014 నుంచి 2018 వరకు మోదీ కేబినెట్లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా ఉన్నారు. మరి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేదా మరో నేతకి అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.